కొడంగల్ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో పర్యటించిన రేవంత్ త్వరలోనే సిమెంట్ పరిశ్రమలు రాబోతున్నాయని, గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలేదని, పరిశ్రమల ఏర్పాటుతో భూముల విలువలు పెరుగుతాయన్నారు. ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమల ఏర్పాటు సులభతరమవుతుందని రేవంత్ చెప్పారు. రైతులు ఇక్కడున్న విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఆలోచన చేయాలి. ఎవరో ఒకరు భూమి లేకుండా ఆకాశంలో పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు. భూములు మనమేమో ఊటే తీసుకునేది లేదు. ₹1 ఎక్కువ తక్కువ వాళ్ళు అడిగినంత ఇచ్చే మనం భూములు సేకరణ చేయాలి. ఈవెన్ అసైన్మెంట్ భూములు ఉన్న పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తామో అసైన్మెంట్ భూములకు కూడా అంతే నష్టపరిహారం ఇస్తే ఆ భూములు తీసుకోవాలి. ఫార్మా కంపెనీలు వస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు హకీంపేట, పూలేపల్లి, లగచెర్లలో ఉన్న పిల్లలకే కాదు, మన శాసనసభ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగం